ప్రస్తుతం మనతో పాటు సింధిరెడ్డి గారు ఉన్నారు. సింధు గారు చెప్పండి, అంటే గతంలో మీరు Group 1 విషయంలో కూడా ఫైట్ చేశారు, Group 2 విషయంలో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చలో సెక్రటరియట్ కి పిలుపునివ్వడం అనేది జరిగిందని, అంటే రేవంత్ సర్కార్ పైన నమ్మకం లేదా? వారేమో 60,000 ఉద్యోగాలు ఇస్తుంటే వద్దని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని నిన్న కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఏమనుకోవచ్చు, అసలు వారు చెప్పింది నమ్మాలా, మీరు చెప్పింది నమ్మాలా? ఇప్పుడు వారు చెప్పడం అంటే వారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ మాట చెప్పినా చెల్లుతుంది అనే ఉద్దేశంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అసలు వాస్తవం ఏంటి అనేది చదువుకునే లైబ్రరీలో ఉండి చదువుకునే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళతో అసోసియేట్ అయ్యున్న అదర్ మెంబర్స్ అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ తెలుసు పరిస్థితి ఏంటి అనేది. మీరు అన్నారు రేవంత్ సర్కార్ మీద మీకు నమ్మకం లేదా అని. 100% నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధాలతోనే నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు చెప్తున్నారు అంటే కేవలం డైవర్ట్ చేయాలి, జనాలను డైవర్ట్ చేయాలి. ఇచ్చినా గానీ వీళ్ళకి ఉద్యోగాలు తెచ్చుకునే సత్తా లేదు అన్నట్టు జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చెప్తున్నారు తప్ప అండ్ అందులో ఇంకా ఇచ్చే చేత కావట్లే వీళ్ళకి. ఇప్పుడు ఉద్యోగాలు అడిగినా ఏం అడిగినా గానీ నన్ను కోసినా గానీ రూపాయి రాదు అనేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు వేరే వాటికి ఖర్చు పెట్టడానికి పైసలు ఎట్లా వస్తున్నాయి? భారత్ సమిట్ అని పెట్టారు, అది కేవలం కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టుకున్న మీటింగే కదా. దానికి అన్ని కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు? ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టారు, దానికి ఖర్చు పెట్టారు కదా. మరి ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు ఏమన్నారు, నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు కదా, అందులో కొంత సగభాగం మాకు పెట్టినా గానీ మాకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మీరు ఎందుకు ఇవ్వట్లే? కేవలం నెగ్లిజెన్స్. వీళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు నిరుద్యోగాన్ని. ఎందుకంటే ఓట్లతో పని లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఓట్లతో పని లేదని నెగ్లెక్ట్ చేసిండు కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు అవునన్నా కాదన్నా ప్రతి గ్రామాన ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10 మంది అయినా వెళ్తారు. ఆ 10 మంది అనుకుంటే చేంజ్ చేయగలుగుతారు మొత్తాన్ని. ఏదో రాజకీయ పార్టీ సపోర్ట్ తోటి కొంతమంది చేస్తున్నారు తప్పించి అందరు నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఏ రకంగా ఇందిరమ్మ రాజ్యంలో హ్యాపీగా ఉన్నారు? నిరుద్యోగులనే కాదండి, వేరే సెక్టర్ లో ఉన్న జనాలను కూడా తీసుకొని మాట్లాడండి. మీకు అంతా ఉంటే మీరు అంటున్నారు నిరుద్యోగులు హ్యాపీ ఉన్నారు అంటున్నారు కదా. నేను కాంగ్రెస్ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నా, అశోక్ నగర్ వస్తారా, దిల్సుఖ్ నగర్ వస్తారా, లేదా జిల్లా గ్రంథాలయాలలో పోయి మాట్లాడతారా? మాట్లాడండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న రియాజ్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చారు? చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు. వచ్చినప్పుడు అందరు నిరుద్యోగులు ఎట్లా ముట్టడించిండ్రు ఆయనని? ఎందుకు ముట్టడించిండ్రు అంటే మాకు ఉద్యోగాలు ఎక్కువ ముట్టడించినమా? కాదు కదా. అందరికీ కడుపులో రగులుతోంది, ఎందుకు రావట్లేదు ఉద్యోగాలు? 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు చదవాలనే ఉద్దేశంతోనే చేశారు కదా. అక్కడ మీకు తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారు ఇందిరమ్మ రాజ్యంలో అనేది అర్థమైపోతుంది. అంటే గతంలో ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ గారు కూడా హామీ ఇచ్చారు, రాహుల్ గాంధీ రావడం. హామీ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరండి. కాంగ్రెస్ నాయకులలో పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చేటోళ్ళే. కానీ ఆ హామీల గురించి మాట్లాడేటోడు ఎవడు? ఆ హామీలు నెరవేర్చేది ఎవరు లేరు. గాంధీ కుటుంబం నుంచి మొదలుకొని కింద కార్యకర్తల వరకు మాట్లాడుతున్నారు. అందరు మాట్లాడడానికి ఉన్నారు తప్ప చేతలకు ఎవరు లేరు. అంటే ఏం చేద్దాం? మేము ఇప్పుడు ఒక కార్యాచరణ పూనుకున్నాం. July 4th సెక్రటేరియట్ ముట్టడి అనేది మేము టేకప్ చేసినాం. అది చేస్తాం. దాన్ని కంటిన్యూస్ గా కూడా మేము ప్రోగ్రామ్స్ అనేవి టేకప్ చేస్తాం. ఎందుకంటే మాకు రావాల్సిన మేము ఖచ్చితంగా సాధించుకోవాలి కాబట్టి మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరు అనుకుంటున్నారు నిరుద్యోగులు ఏం చేయలేరు, చేత కావట్లేదు. ఇన్ని రోజులు నిరుద్యోగులుగా పోరాడినాం, కానీ ఇప్పుడు అన్ని ఏం చేసినా కానీ ప్రతి పార్టీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకుంటాం. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వాలంటే మేము వెల్కమ్ చేస్తాం. యూర్ ఆల్వేస్ వెల్కమ్. మాకు కూడా వచ్చి మద్దతు ఇవ్వాలనుకుంటే. సో సెక్రటేరియట్ చలో సెక్రటేరియట్ విజయవంతం చేసి ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతాం. మాకు తెలుసు పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇది చేస్తారనేది కూడా మాకు తెలుసు. కానీ అవన్నీ దాటుకొని కూడా ఎట్లా రావాలనేది కూడా మాకు కార్యాచరణ మేము చేసి చూపిస్తాం.